ద ఇంజనీర్. మన బతుక్కి అవసరమా అవి సింప్లెస్ మిషనరీ ఇవన్నీ చేసుకుంటాయి. ఇప్పుడు నేను సంతోషంగా ఉంటే నీకు మంచిగా అనిపిస్తా, లేకపోతే మూడో ఉంటే మంచిగా అనిపిస్తా? మామూలుగా చూస్తుంటా కదా డిఫరెంట్ మూడ్లో. పొద్దున్న చేసి మాట్లాడుతాడు, అప్పుడప్పుడు కామ్ అవుతాడు, లేకపోతే అప్పుడప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ తీసుకుంటాడు. ఏ మూడ్లో నేను నీకు మంచిగా అనిపిస్తున్నాడు? ఎట్లా అంటాడు? సంతోషంగా ఉన్నప్పుడు అందంగా ఉంటాడు. ఎట్లా అంటాడు? హలో హలో, సరే ఇప్పుడు మీ అమ్మమ్మ ఉందా? మీ తాత ఉన్నాడా? మీ తాతకి ఒకసారి మాట్లాడాలి. ఎప్పుడు వచ్చాడా మీ తాత? అరే ఎవరు మాట్లాడేది? ఖుషియా? దివ్యానా? ఎవరు మాట్లాడుతున్నారు బాబు? దివ్యడాలి, మీ తాత ఎప్పుడు వచ్చాడే? ఏంటి ఇల్లు అమ్ముతున్నారా? మీ అమ్మని బయటకు వెళ్ళగొట్టేస్తున్నారా? వచ్చి వెళ్ళిపోయాడా, ఉన్నాడా ఇంకా? అయితే ఆ ఇల్లు అమ్మేసి మిమ్మల్ని పంపించేస్తారంట. మీరు మన ఇంటికి వెళ్ళండి, ఏం ప్రాబ్లం, మనకి ఇల్లు లేదా? అవే ఉంది కదా. ఇప్పుడు అక్కడికి మీ అమ్మ ఎట్లా వెళ్ళింది? వాళ్ళే పిలిచారు కదా, మనం వెళ్ళామా? వాళ్ళు పిలిచారా? మనం ఇంతకుముందు అశోక్ నగర్లో ఉండేవాళ్ళం కదా. మనము ఫస్ట్ అశోక్ నగర్లో ఉండేవాళ్ళం కదా, తర్వాత ఎంఐజీ వేరే ఇంటికి వచ్చాం కదా. వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళాము? వాళ్ళే పిలిచారు కదా. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి మనము. వాళ్ళు ఎప్పుడు వెళ్ళగొడితే అప్పుడు వెళ్ళిపోవాలి. ఓకేనా? నా కోసం మంచి పాట పాడే సినిమా తీస్తాను మీ నానితోటి. నీకు నాని కలిపి అవుతా చెప్పు. అయ్యి మావోయ్, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఒకసారి నేహా డార్లింగ్ ఇవ్వమ్మ. ఓ నో, నాకేం పని పాట లేక ఫోన్ చేస్తున్నావే? దివ్య, నువ్వు ఇట్లా ఊరికే సెంటిమెంటల్ అవ్వద్దు. ఇవన్నీ నీకు ఎవరు చెప్తున్నారు ఇలాంటివన్నీ? ఎందుకు అట్లా ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నావు దివ్య? అట్లా ఎక్సైట్ అయ్యి మాట్లాడకు. ఎందుకు అట్లా ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నావు? నువ్వు అయినా ఇవన్నీ ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానంటే నువ్వు నాకు ఫోన్ చేయలేవా రోజు? నీకు నేను గుర్తొచ్చినప్పుడు నీకు ఒక ఫోన్ కూడా కొనిచ్చా కదా. సరే, వేరే 2 ఫోన్లు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి నీకు ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేయాలంటే నువ్వు ఇంట్లో ఉన్న 2 ఫోన్లు వాడుతున్నావా, వాడట్లేదా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్కి మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతున్నావు? ఏంటి? నేను కొట్లాడడానికి ఫోన్ చేసి అవి ఎందుకంటే అరుస్తున్నావు? కాదు, నువ్వు అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు? అరే నువ్వు మీ అమ్మలాగే కనపడుతున్నావు. సేమ్ డిట్టో మీ అమ్మలాగే క్యారెక్టర్. నువ్వు సేమ్ మీ అమ్మలాగే మాట్లాడుతున్నావే, మీ అమ్మలాగే ఉంటావు. ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఎందుకు అట్లా అరుస్తున్నావు? పిట్టా, చిన్న పిట్టా? డార్లింగ్, మనం లైఫ్లో చాలా ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు కంపెనీ సపరేట్ అయిపోయాము. ఇప్పుడు ఏఆర్ ఇంజనీర్స్ ఒట్టి అమరపడి ఉన్నాడు. హలో,
సరే నేను ఇప్పుడు సైట్లో వర్క్ చేస్తున్నాను కదా దివ్య, నీకు తెలీదా? మిషన్ దగ్గర ఏం మాట్లాడతామే, ఎవరితో మాట్లాడతాం? నువ్వు చిన్నపిల్లవేనా, ఇట్లా మాట్లాడచ్చా? నువ్వు 6th క్లాసా? ఏ బాబాయ్ బయట నుంచి ఇప్పుడు స్లోగా లేచి కూలింగ్ అవుతుంది అప్పటికల్లా బయట. హలో, నేను రావట్లేదు. కాదు, ఇక్కడ మిషన్ అవ్వలేదు దివ్య, చాలా రోజులు అయింది కదా. ఎండి సీరియస్ ఉన్నాడు ఫుల్. కాదు, మీరు దసరాకి మీరే ఇక్కడికి వచ్చేయండి, బెస్ట్ కదా. ఎగ్జామ్ బుక్కులు తెచ్చుకో, ఇక్కడ చదువుకో, బెస్ట్. దసరాకి ఇక్కడికి వచ్చేయండి, బెస్ట్. ఏంటి అడుగు. నే బర్త్డే September 28 కదనే. మే 14th 23rd. అమ్మ ఇది కూడా తెలియదు. నేను ఇక్కడ పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ చేస్తున్నా. ఇక్కడ ఇంజనీర్ పర్సన్ అవుతున్నాను. నిన్ను చూపించుకో, పైన ఇక్కడ చూపించుకున్నాను. నేను ఎన్ని ఫార్ములాలు చేస్తాను ఉన్నది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, పక్కన మీ అమ్మ మాట్లాడుతున్నావు. ఏ నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడుతూ, యూ ఆర్ డూయింగ్ టూ మచ్. ఓకే, అర్థమైందా? ఒకసారి ఫోన్ అయ్యి నేహాకి. సరే కుశాల్కి ఫోన్, కుశాల్కి ఫోను. అరే ఖుషి, నువ్వు మొన్న డ్రాయింగ్ మంచిగా గీస్తే నీకు గిఫ్ట్ ఇవ్వమన్నాను. మీ మమ్మీ ఇచ్చిందా లేదా? 1500 రూపీస్, 1200 రూపీస్ ఇవ్వలే ఇంకా? సరే నాయనమ్మకి చెప్పురా భయ్, నాయనమ్మకి చూపి ఇట్లా నేను ఇది గీస్తే పాప ఇమ్మన్నాడు అని చెప్పి చూపించి తీసుకో నాయనమ్మ దగ్గర. ఓకేనా? ఓకే అయితే రైట్. వచ్చేయండి, బాయ్.